నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. టీచర్ గా మారిన టాలీవుడ్ హీరోయిన్ నిత్యా మీనన్ కృష్ణాపురం గ్రామంలో సందడి. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో 2 నెలల పసికందు మృతి. ఆశా వర్కర్ టీకా వేయడం వల్లనే మృతి చెందారంటూ కుటుంబ సభ్యుల ఆరోపణ. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విషాదం. నర్సాపూర్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని ఓ మహిళ, 2 పురుషులు మృతి. లోకేష్ పాదయాత్రకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదన్న బుద్ధా వెంకన్న. కేంద్రం జోక్యం చేసుకుని కేంద్ర బలగాలతో నారా లోకేష్ కు రక్షణ కల్పించాలని వినతి. ఇక బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. టాలీవుడ్ హీరోయిన్ నిత్యా మీనన్ తెలుగు రాష్ట్రంలోని ఓ గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా మారింది. కాసేపు పిల్లలకు పాఠాలు కూడా చెప్పింది. షూటింగ్ కోసం మాత్రం కాదండోయ్, నిజంగానే జరిగింది సంఘటన. ప్రస్తుతం నిత్య ఓ మలయాళీ చిత్రంలో నటిస్తోంది. దీనికి సంబంధించిన షూటింగ్లో భాగంగా ఇటీవల ఆమె తెలుగు రాష్ట్రంలోని కృష్ణాపురం గ్రామంలో సందడి చేసింది. ఈ క్రమంలోనే షూట్ పూర్తయిన తర్వాత దగ్గరలోని గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళింది. అక్కడి పిల్లలతో కాసేపు ముచ్చటించి వారికి పాఠాలు కూడా చెప్పింది. దీనికి సంబంధించిన వీడియోను ఈ ముద్దుగుమ్మ ఇన్స్టా వేదికగా షేర్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్గా మారింది. తను సహాయం చేస్తుంది, తను హెల్ప్ చేస్తుంది. Now the rabbit went to the tailor and asked, "Tailor, will you help me? Do you know my name?" Rabbit ఏం చేసింది? Rabbit ఏం చేసింది? టైలర్ దగ్గరికి వెళ్ళి నాకు సహాయం చేస్తావా, నా పేరు తెలుసా నీకు అని అడిగాడు. The tailor was busy stitching clothes. Tailor చాలా బిజీగా ఉంది. బిజీ అంటే ఏంటి? కరెక్ట్, చాలా పనులు ఉంటాయి కదా, చాలా బిజీగా ఉంది. స్టిచింగ్ క్లోత్స్. క్లోత్స్ అంటే ఏంటి? క్లోత్స్ బట్టలు. సే క్లోత్స్. చెప్పండి. క్లోత్స్ బట్టలు. క్లోత్స్. So she said, "I'm very busy. Go and ask the man sitting under the tree. He is a cobbler. He will help you." నేను చాలా బిజీగా ఉన్నాను. Okay. We are all beautiful. So she stitches beautiful clothes. చాలా బ్యూటిఫుల్ గా ఉన్న బట్టలు కుడుతుంది. తను సహాయం చేస్తుంది, తను హెల్ప్ చేస్తుంది. Now the rabbit went to the tailor and asked, "Tailor, will you help me? Do you know my name?" Rabbit ఏం చేసింది? Rabbit ఏం చేసింది? టైలర్ దగ్గరికి వెళ్ళి నాకు సహాయం చేస్తావా, నా పేరు తెలుసా నీకు అని అడిగాడు. The tailor was busy stitching clothes. టైలర్ చాలా బిజీగా ఉంది. బిజీ అంటే ఏంటి? కరెక్ట్, చాలా పనులు ఉంటాయి కదా, చాలా బిజీగా ఉంది. స్టిచింగ్ క్లోత్స్. క్లోత్స్ అంటే ఏంటి? క్లోత్స్ బట్టలు. సే క్లోత్స్. చెప్పండి. క్లోత్స్ బట్టలు. క్లోత్స్. So she said, "I'm very busy. Go and ask the man sitting under the tree. He is a cobbler. He will help you." నేను చాలా బిజీగా ఉన్నాను. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో బోట్రాయి బజార్లో 2 నెలల పసికందు మృతి చెందింది. ఆశా వర్కర్ టీకా వేయడం వల్లనే మృతి చెందారంటూ కుటుంబ సభ్యులు ఆరోపించారు. కోదాడ పట్టణంలో పానీపూరి బండి నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని స్థానికులు కోరారు. मेरा नाम नंदे कुमार है। यूपी से इधर आए कमाने खाने के लिए, लेकिन इधर हमारा डिलीवरी हुआ बच्ची को। इधर ये आंगनबाड़ी वाले में सुई लगा के मेरे बच्चे को जान ले लिए। मैं क्या करना इसके बाद आप बता सकते हैं? बुला कर मेरे बच्चे से तब से अच्छे नहीं रहा कि रोते, दूध भी नहीं पीता, रोए भी नहीं। कल दिन भर हैरान किया, रात को भी हैरान किए। शाम सुबह में हुआ दूध पिलाए, नहीं पीता बच्चा। 4 सुइयाँ डाले बच्चे का, दवा भी डाले, पोलियो की दवा भी पिलाए, पूरे पिला डाले। इतना बड़ा था पूरा पिला डाले बच्चे का।
जान ले हमारे बच्चे अच्छे रहे, कल बार दिन अच्छे रहा। टीका तालिबान में क्या क्या कैसा क्या हुआ? टीका तालिबान में प्रॉब्लम हुआ ना? हाँ, अच्छे नहीं रहा हमारे बच्चे, पाल भी नहीं पीता, दूध भी नहीं पीते, कुछ परेशान करे। శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గూడూరు నుంచి విజయవాడ వెళ్తున్న నర్సాపూర్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని ఓ మహిళ, ఇద్దరు పురుషులు మృతి చెందారు. నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్దనున్న రైల్వే బ్రిడ్జ్పై ఈ ఘటన జరిగినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. వారి వయస్సు 45 నుంచి 50 ఏళ్ల మధ్య ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఘటనలో పురుషులు ఇద్దరు పట్టాలపైనే ప్రాణాలు కోల్పోగా మహిళ మాత్రం బ్రిడ్జిపై నుంచి కింద పడి చనిపోయింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అరౌండ్ 10:08 PM 17248 ట్రైన్ నంబర్ ధర్మవరం ఎక్స్ప్రెస్ నెల్లూరు రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అవుతూ ఉండగా ఒక ముగ్గురు వ్యక్తులు, ఒక లేడీ మరియు ఇద్దరు మేల్ పర్సన్స్, ముగ్గురు ట్రాక్ మీద ట్రెస్పాస్ చేసి, అంటే వాళ్ళు ఎంటర్ అవ్వకూడని చోటు మీద నడుస్తూ ఉండడం వల్ల సడన్గా ట్రైన్ రావడంతో ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆ ట్రైన్ హిట్ అయ్యి ఆ ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే మేము ఆ సంఘటనా స్థలానికి చేరుకొని వాళ్ళని పరిశీలించగా వాళ్ళు మరణించున్నారు. ఆ ముగ్గురిని మార్చరీకి తరలించడం జరిగింది. వాళ్ళ యొక్క బిలాంగింగ్స్ చెక్ చేసి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి ఇన్ఫార్మ్ చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తుంది. అనుమతులు ఇచ్చినా ఇవ్వకపోయినా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర అనుకున్న సమయానికే మొదలు పెడతారని టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ బుద్దా వెంకన్న అన్నారు. జనవరి 27వ తేదీన ఉదయం 11 గంటలకు కుప్పంలో లోకేష్ పాదయాత్ర మొదలవుతుందని స్పష్టం చేశారు. పాదయాత్ర కోసం తాము ముందే దరఖాస్తు చేసుకున్న ఏపీ ప్రభుత్వం, పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని తెలిపారు. యువగలం పాదయాత్ర చేపట్టనున్న లోకేష్పై దాడులు జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తం చేసిన ఆయన భద్రతా విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని కేంద్ర బలగాలతో నారా లోకేష్కు రక్షణ కల్పించాలని కోరారు. లోకేష్ పాదయాత్రపై ప్రజలు ఉత్సాహం చూపుతుంటే జీవో నంబర్ 1తో అడ్డుకోవాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది. ఈ రాష్ట్రం బాగు కోసం ఇక్కడ ఒక్క విషయం గ్రహించాలి మీరు. చంద్రబాబు నాయుడు గారు కుమారుడు, ఏకైక కుమారుడు లోకేష్ బాబు. ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒక సైకో ముఖ్యమంత్రి, ఒక ఫ్యాక్షన్ ముఖ్యమంత్రి. మన ఎవరో మాట్లాడుతున్నాడు, మా టార్గెట్ లోకేష్ అని. అంటే ఇవాళ లోకేష్ బాబు పాదయాత్ర ప్రాణాలు అడ్డుపెట్టి చేస్తున్నాడు. నిజంగానే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ బాబుకి కానీ ప్రాణహాని ఉందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం, ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం అతను ఒక్క కొడుకుని ధైర్యంగా ప్రజల ముందుకు పంపుతున్నాడు. దాన్ని ప్రజలందరూ కూడా హర్షించాలి. ఇవాళ లోకేష్ బాబు ఇంట్లో కూర్చొని ఉంటే తరతరాలు ఆ హెరిటేజ్ కంపెనీ మీద హాయిగా ఉండొచ్చు. కానీ ఈ రాష్ట్రం బాగు కోసం, ఈ రాష్ట్రాన్ని బాగు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుమారుణ్ణి ఒక సైకో ఫ్యాక్షనిజం ముఖ్యమంత్రికి కూడా దడవకుండా, నా కొడుక్కి ఏదైనా జరిగిద్దే అనే భయం కూడా లేకుండా ఇవాళ కొడుకుని పాదయాత్రకు పంపిస్తున్నాడంటే ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం, ఈ రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి కష్టాలని రేపు 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీర్చడం కోసం లోకేష్ పాదయాత్ర. మాకు టార్గెట్ చంద్రబాబు నాయుడు గారు కాదు, లోకేష్. అంటే లోకేష్ మీద ఏమైనా దాడులు చేస్తారా? వాళ్ళ మాటలుంటే తప్పకుండా లోకేష్ బాబుకి ప్రాణహాని ఉంది. వెంటనే కేంద్ర ప్రభుత్వం దీంట్లో కలుగు చేసుకోవాలి. ఈ సైకో, ఈ ఫ్యాక్షన్ ముఖ్యమంత్రి, ఆ ఫ్యాక్షన్ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి ఎవరైతే దొంగలు ఉన్నారో వీళ్ళందరి వల్ల లోకేష్ బాబు పాదయాత్రలో ఆయనకి ప్రాణహాని ఉంది. ఆయనకి కేంద్ర బలగాలు ఆయనకి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే ఆయన పాదయాత్ర ప్రజల కోసం, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల కోసం. ఆ ఇబ్బందులన్నీ కూడా రేపు మా మేనిఫెస్టోలో పెట్టి ఆ ఇబ్బందులు మేము తీర్చడం కోసం ఇవాళ
ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు లోకేష్ బాబు. అసలు ఈ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు భయం? ఈ జీవో నెంబర్ 1 ఏంటి? ఈ జీవో నెంబర్ 1 ఎందుకు? నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అటువైపు ఇటువైపు డేరాలు కట్టుకొని వెళ్తున్నావు. ఆయన ధైర్యంగా ప్రజల వద్దకు వెళ్తున్నాడు. ఆ ప్రజల వద్దకు వెళ్ళేటప్పుడు ఎందుకు నీకు ఈ భయం? కాబట్టికి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 1 ఉపసంహరించుకోవాలి. డీజీపీ దానికి పర్మిషన్లు ఇవ్వాలి. అలాగే లోకేష్ బాబుకి ఏదైతే జగన్మోహన్ రెడ్డికి పాదయాత్ర చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి తెలుగుదేశం ప్రభుత్వం ఉండి ఎలాగైతే జగన్మోహన్ రెడ్డికి రక్షణ కల్పించారో ఆ రక్షణ లోకేష్ బాబుకి ఇవ్వాలి డీజీపీ. ఇదేమి జగన్మోహన్ రెడ్డి సొంత జాగిర కాదు ఈ రాష్ట్రం. ఇప్పుడే తేనె నాకించినట్టు రాష్ట్రాన్ని మొత్తం తినేశారు. ఈ ఉత్తరాంధ్ర దగ్గరికి వస్తే ఇద్దరు, ఒకటి జగన్మోహన్ రెడ్డి, ఇంకోటేమో విజయసాయి రెడ్డి. అసలు ఉత్తరాంధ్ర మొత్తం కూడా ఎక్కడ ఏ భూములు లేకుండా తినేశారు. కాబట్టికి ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పడానికి ఉన్నారు. ఈ 34 ఏదైతే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 34 నియోజకవర్గాలు కూడా 2024లో తెలుగుదేశం కైవసం చేసుకుంటుంది. రాష్ట్రం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడిద్ది అనే ఒక నిర్ణయానికి మాత్రం ప్రజలు వచ్చారు. కాబట్టికి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సరే నీకు ప్రజలు 151 సీట్లు ఇచ్చి నిన్ను గద్దెనెక్కించారు. కాబట్టి ఇప్పటికైనా సరే నీ మనసు మార్చుకొని ప్రజలకి ఈ సంవత్సరం, నీకు ఇంకా సంవత్సరం ఉంది టైము, ఈ సంవత్సరంలో మంచి పరిపాలన చేసి ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేయడం మాని లోకేష్ బాబు పాదయాత్రకి చంద్రబాబు నాయుడు గారు మనస్ఫూర్తిగా నీ పాదయాత్రకి ఎలాగైతే సహకరించారో నువ్వు ఒక మానవత్వం నీ మనసులో ఏ మూలలు దాగున్నా లోకేష్ బాబు పాదయాత్రకి సహకరించాలని కోరుతున్నాం. తమ్ముడు, అదే వ్యక్తిగతంగా మేము ఎవరిని అనలా. ఆ రోజు వ్యక్తిగతంగా ఎవరిని అనలా. గంటా గారిని కూడా కించపరిచే విధంగా ఈయన ఎవరో మన అయ్యన్న గారు ఏం మాట్లాడాలి. ఆయన ఏంటంటే ఫ్లోలో ఉత్తరాంధ్ర భాషలో, అంటే ఆయన భాష తెలుసు కదా మనకి, ఆ భాషలో మాట్లాడారు. తర్వాత పార్టీ ఆఫీసులో ఉన్నప్పుడు ఆయనకే ఏదో టీవీలో బ్రేకింగ్లు గంటా శ్రీనివాసరావు గారి గురించి ఏదో బ్రేకింగ్లు వస్తుంటే ఆయనే ఎవరో అయ్యన్న గారే నేను అలా మాట్లాడలేదుగా ఇంకన్నా అని అన్నారు. అంటే మనకు తెలుసు ఈయన ఎవరో అయ్యన్న పాత్రుడి గారు భాష అంటే ఉత్తరాంధ్ర భాష, అది అంతే తప్ప గంటా గారిని అగౌరవపరిచే విధంగా ఎక్కడా మాట్లాడాలి. అయితే ఏంటంటే అందులో ఒక మాట అన్నారు, పార్టీలోకి ఎవరు పనిచేసినా స్వాగతిస్తాము, కొత్త వాళ్ళు వచ్చినా స్వాగతిస్తామని కూడా మాట్లాడారు. అయితే ఏంటంటే అక్కడ ఏంటంటే గ్యాప్, ఆయన మాట్లాడిన మాట కొద్దిగా ఇక్కడ మీకు తెలుసు అయ్యన్న గారి గురించి మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఆయన మాట్లాడేది కొద్దిగా స్పీడ్గా మాట్లాడతాడు, ఇక్కడ భాషలో మాట్లాడాడు తప్ప తర్వాత వ్యక్తిగతంగా. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని సిరిచెల్మ శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలో అమావాస్య సందర్భంగా మల్లన్నకు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తజనం స్వామివారి సేవలో పాల్గొని తన్మయత్వం పొందారు. శనివారం అమావాస్య రావడం వలన భక్తులు చాలా మంది ఈ శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శించుకోవడానికి, పూజించడానికి ఈ శ్రీశైలం ఆలయానికి తండోపతండాలుగా వచ్చి అందరూ మొక్కులు మరియు వారి శివనామ స్మరణలతో పూజిస్తుంటారు. నూజివీడు కుమార్ సిబిఎస్ఈ పాఠశాలలో 34వ రహదారి భద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని విద్యార్థులకు, పాఠశాల బస్సు డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రహదారిపై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలను పాటించాలని విద్యార్థులకు, బస్సు డ్రైవర్లకు ఎంవీఎం ప్రసాద్ మురళి సూచించారు. పాఠశాల బస్సు డ్రైవర్లకు సమయపాలన విషయంలో ఒత్తిడి తీసుకురాకుండా పాఠశాల యాజమాన్యాలు సహకరించాలని కోరారు.
ఫుడ్ సేఫ్టీ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేస్తున్నారు. నేను అడగవలసినవి కూడా ఈ కుమార్ సార్ అడిగేశారు. నేను అడిగితే నా మైండ్లో ఉన్నవన్నీ కూడా అడిగేశారు. ఇంకొక పాయింట్ మీరు కిషోర్ గారు ఎవరు వచ్చి ఆ పాయింట్ కూడా తీసేస్తున్నారు. నా దగ్గర అయితే సబ్జెక్ట్ లేదు. ఓకే, కానీ మళ్ళీ నేను అడుగుతా, నువ్వు ఒక్కొక్కరిని అడిగితే వాళ్ళే చెప్పాలి. ఓకేనా? చూసుకుంటే వెళ్ళాలి ముందుకి. మనం రెండు పక్కలతో చేసుకుంటూ ముందుకు పోవాలి. అంటే గమనిస్తూ ముందుకెళ్ళు అని. మనకి న్యూజిలాండ్ టౌన్లో ఉండదు కనుక మన విజయవాడ, రాజమండ్రి, హైదరాబాదు, వైజాగ్, తిరుపతి ఇట్లా వెళ్తే మీకు ఆ సిగ్నల్స్ కనిపిస్తాయి. గుడ్, వెరీ గుడ్, గుడ్. మనకి ఆపోజిట్ కారు మీద నిన్ను వైజాగ్, విజయవాడ తీసుకెళ్ళారు. ఒక సెంటర్లో ఒక పాయింట్లో ఆపారు. ఆపిన వెంటనే మిట్టి ఆరు సోడా వాటర్ ఏదో తీసుకోవాలనుకుంటారు. ఇప్పుడు డోర్ వెనక సైడ్ ఉంటావు కదా, నువ్వు డోర్ ఇమీడియట్లీ తీయితే తీయకూడదా? ఎందుకు? గుడ్. మనం ఏదైనా వెహికల్ ఆపినప్పుడు మనం దిగేటప్పుడు వెనక వైపు నుంచి ఏదైనా వెహికల్స్ వస్తున్నాయేమో చూసి అప్పుడు డోర్ ఓపెన్ చేసి ఆ డోర్ ఇమీడియట్లీ క్లోజ్ చేయాలి. మనం ఏం చేస్తామంటే చాలా మంది డోర్ ఓపెన్ చేసి అలా వెళ్ళిపోతుంటాడు, వెనకొచ్చి ఇట్టిస్తాడు. కానీ ఎప్పుడైనా సరే మనం కూర్చో. థ్యాంక్ యూ. ఎప్పుడంటే తిరుమల శ్రీవారి ఆలయ పైభాగంలో డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన విజువల్ సోషల్ మీడియాలో వైరల్ కావడం దుమారం రేపుతోంది. ఈ ఘటనపై ఇప్పటికే విచారణ ప్రారంభించిన టీటీడీ హైదరాబాద్కు చెందిన నిందితులను గుర్తించినట్లుగా తెలుస్తోంది. అయితే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి 2-3 రోజుల్లో పూర్తి విషయాలు వెల్లడిస్తామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. గత నవంబర్లో తిరుమలలోని కాకులకోనలో వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణ పనుల సందర్భంగా డ్రోన్ కెమెరాతో షాట్ తీసినట్లు సమాచారం. అదే సమయంలో ఓ వ్యక్తి తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఉన్న ఆస్థాన మండపం పక్కనే డ్రోన్ను గాలిలోకి ఎగరవేయడంను అక్కడే ఉన్న భక్తులు సెల్ ఫోన్లో చిత్రీకరించారు. అయితే ఆ వ్యక్తి ఆలయంపై డ్రోన్ విజువల్ తీసిన వ్యక్తి ఒకరేనా అన్న విషయం తేల్చాల్సి ఉంది. ఉకానస ఆగమ నియమం ప్రకారం ఆలయం పైన విమానాలు, ఇతర ఎగిరే వస్తువులు వెళ్లకూడదని ఉన్నప్పటికీ, కట్టుదిట్టమైన విజువల్స్ నిఘా వ్యవస్థ ఉన్నప్పటికీ వారు కళ్ళు గప్పి డ్రోన్ కెమెరా ఎలా ఎగిరింది అన్న విషయంపై సర్వత్రా చర్చనీయ అంశంగా మారింది. సోషల్ మీడియాలో శ్రీవారి ఆలయం అంతా కూడా ఒక డ్రోన్ ద్వారా చిత్రీకరణ జరిగిందని ఆ ప్రసార మాధ్యమాల ద్వారా ఇది బహిర్గతం కావడంతో దీనిపైన మన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల సాంప్రదాయాల్లో భాగంగా కొన్ని నియమ నిబంధనలు ఏర్పరచుకోవడం జరిగింది. ఆ నిబంధనలు అతిక్రమించి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్ ద్వారా ఈ విధంగా చిత్రీకరించారని, ఆ చిత్రీకరణ ద్వారా దేవాలయం అంతా కూడా వారు డ్రోన్ ద్వారా ఈ కెమెరా ద్వారా చిత్రీకరించారని తెలిసింది. తిరుమల శ్రీవారి ఆలయం అంతా కూడా దివ్యమైన, పవిత్రమైన శక్తి, మహిమాన్వితమైన శక్తి కలదిగా మనం చెప్పుకుంటాము. సాక్షాత్తు వైకుంఠంలోని క్రీడాద్రి పర్వతాలే ఈ తిరుమల క్షేత్ర పర్వతాలని స్వామివారి యొక్క ఆవాసంగా ఆనందనీయ విమానం కింద స్వామివారి దివ్యశక్తితో శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఉన్నారని, కాబట్టి విమానాలు కూడా ఈ తిరుమల క్షేత్రం పైన తిరగకూడదు అనేది గతంలోనే మనం ఒక నిబంధన ద్వారా కేంద్ర ప్రాంతానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేయడం జరిగింది. ఆ నిబంధనలు అనుసరిస్తూ వినియోగం జరుగుతూ ఉంది. ఇటీవల ఇది ఎవరో తెలియని వ్యక్తులు ఈ విధంగా చిత్రీకరించడం జరిగింది. దీనిపైన అధికారులు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని భావిస్తున్నాను. మనకి పురాణాలు, ఆగమ శాస్త్రాల ద్వారా అయితే తిరుమల క్షేత్రం అంతా కూడా ఈ తిరుమలగిరి పర్వతాలంతా కూడా శేషాద్రి పర్వతాలు, 7 కొండలు కూడా వైకుంఠంలోని క్రీడాద్రి ప్రాంతాలుగా చెప్పుకుంటాము. ఈ 7 కొండల పైన ఈ యొక్క ఏరోప్లేన్ల ద్వారా స్వామివారి పైన మనం పయనించినట్టు ఉండకూడదు అని, ఇది ఒక దోషంగా ఉంటుందని గత శతాబ్దాల క్రితం ఈ యొక్క నియమాన్ని మనం తెలియచేసుకొని ఆ నియమాన్ని పాటించడం జరుగుతుంది. విశాఖ నగరంలో అక్రమ నిర్మాణాలను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ రాజాబాబు తెలిపారు. జీవీఎంసీ ప్రధాన పట్టణ ప్రణాళికాధికారి సురేష్ కుమార్తో కలిసి మీడియాతో మాట్లాడుతూ భవన నిర్మాణ అనుమతులు పారదర్శకంగా, వేగంగా జారీ చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ఇప్పటి వరకు జీవీఎంసీ అధికారుల వద్ద 175 భవనాలకు సంబంధించిన ప్లాన్లు పెండింగ్లో ఉన్నాయని, వాటికి త్వరలో అనుమతులు జారీ చేస్తామన్నారు. మాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం కొన్ని సుమారు 200 అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ మాకు దృష్టికి వస్తే అవన్నిటికి కూడా మేము నోటీస్ ఇవ్వడం జరిగింది. సో
సో ఇప్పుడు కూడా మేము చెప్పేది ఏంటంటే ఈ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఏదైనా సరే ఈ రోజు నుంచి ఎట్టి పరిస్థితుల్లో అవి మరి ప్రోగ్రెస్ అనేది ఉండకూడదు, అంటే కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అవ్వకూడదు. ఒకవేళ అలాంటి ప్లాన్ లేకుండా కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఏ కన్స్ట్రక్షన్ అయినా సరే ఇమీడియట్గా ఆపమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా వాళ్ళు స్టాప్ చేయాలి. స్టాప్ చేయకపోయిన పక్షంలో డెఫినెట్గా దాన్ని రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. సో ముందు వాళ్ళు ప్లాన్ ఇమీడియట్ కన్స్ట్రక్షన్ అనే యాక్టివిటీని ఆపాలి. ఆల్రెడీ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ అయిపోయి ఉన్నది ఏదైతే ఉందో దానికి ప్రాపర్ లీగల్ మెథడ్లో వాళ్ళకి నోటీస్ ఇచ్చి అన్నిటిని కూడా మనం చేయడం జరుగుతుంది. నాట్ ఓన్లీ దాట్, ఒక్కసారి ఒక అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ లేకుండా కట్టినట్లయితే వాళ్ళకి రావాల్సినటువంటి పర్మిషన్స్ అన్నింటిని కూడా ఆపడం జరుగుతుంది. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్ట్రేషన్ పర్మిషన్ ఆపుతాము, తర్వాత ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ వెళ్ళవు, సో రెవెన్యూ ట్యాక్సెస్ కూడా అడిషనల్ ట్యాక్సెస్ ఇవన్నీ పడతాయి. సో ఇట్లాంటివన్నీ కూడా ఈ మెజర్స్ తీసుకుంటూనే అవన్నిటిని కూడా అనాథరైజ్ యువతకు ఉపాధి కల్పించడమే ప్రధాని మోడీ ధ్యేయమని కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ తెలిపారు. ఉపాధి కల్పన దిశగా భారత ప్రభుత్వం చేపట్టిన రోజ్గార్ మేళా 3వ విడత కార్యక్రమం విశాఖ కళావాణి ఆడిటోరియంలో జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోజ్గార్ మేళాను ప్రారంభించి ప్రసంగించారు. కస్టమ్స్ సిజిఎస్టీ చీఫ్ కమిషనర్ సంజయ్ పంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మేళాకు మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. निरंतर हो रहे ये रोजगार मेले अब हमारी सरकार की पहचान बन गए। ये लेके अपना घर परिवार ये हमारा देश है, ये समझ के आपको काम करना है. देश के हमारे भारत सरकार के कई मंत्रालयों के माध्यम से आज ऐसा प्रोग्राम देश के कोने कोने में हो रहा है. हर जगह पे कोई ना कोई केंद्र सरकार का मंत्री गया हुआ है. ये एक साथ में आपको बुला के नियुक्ति पत्र देने के पीछे भी संकल्पना मोदी जी की ये है, हम लोगों ने किया. अगर ये डेट तय नहीं होती तो और आगे जाता था, और कितना आगे जाता था वो भी नहीं बता सकते, मैं भी नहीं बता सकता. लेकिन यही मोदी जी की सोच है कि सबको एक साथ में लाके एक ही दिन. बुलेटिन मुगिंचे मुंदु हेडलाइन्स मरोसारी. టీచర్గా మారిన టాలీవుడ్ హీరోయిన్ నిత్యా మీనన్ కృష్ణాపురం గ్రామంలో సందడి. సూర్యాపేట జిల్లా కోదాళ పట్టణంలో 2 నెలల పసికందు మృతి. ఆశా వర్కర్ టీకా వేయడం వల్లనే మృతి చెందారంటూ కుటుంబ సభ్యుల ఆరోపణ. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విషాదం. నర్సాపూర్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని ఓ మహిళ 2 పురుషులు మృతి. లోకేష్ పాదయాత్రకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదన్న బుద్ధా వెంకన్న. కేంద్రం జోక్యం చేసుకొని కేంద్ర బలగాలతో నారా లోకేష్ కు రక్షణ కల్పించాలని వినతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.